ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. రెండు పేర్లు ఇక్కడ రాసినట్టు మనం చూస్తూ వస్తున్నాం. అపోస్తలులను ఒకటి ప్రధాన యాజకుడైన, రెండు పేర్లు ఇక్కడ రాసినట్టు మనం చూస్తూ వస్తున్నాం. అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఒక పేరుని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడు అనే పదాన్ని చూద్దాం. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని దానికి అర్థం. పంపబడినవాడు అని అర్థం. నిర్మాకాండ 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తూ వస్తే, నిర్మాకాండ 3:7లో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచుదని అనేటువంటి పదం చూస్తూ వస్తుంది. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచుదని. ఇంకోటి అన్నాడు అక్కడే, నిర్మాకాండ 3:8లో అన్నాడు, ఐగుప్తుల చేతిలో వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఆ పదం మొదట చదువుకుంటే దాని అర్థం అదే. ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నేను చూసి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అనే పదం ఇక్కడ మనకు నాగరికగా చూస్తూ వస్తుంది. ఐగుప్తు ఏం చూపిస్తూ వస్తుందంటే లోకాన్ని చూపిస్తూ వస్తుంది. అంతేకాదు లోకం లో ఉన్నటువంటి పాప జీవితాన్ని చూపిస్తూ వస్తుంది. మూడుదల శత్రువు యొక్క దాసత్వాన్ని మనకు చూపిస్తున్నట్టుగా చూస్తూ వస్తున్నాం. 3 భాగాలు చెప్పాను. ఒకటి లోకాన్ని చూపిస్తుంది, లోక దాసత్వాన్ని చూపిస్తుంది, లోక ప్రభావాన్ని చూపిస్తారు. రెండోగా చూస్తూ వస్తున్నాము లోకం యొక్క దాసత్వాన్ని చూపిస్తుంది. మూడవదిగా చూస్తున్నాము అది శత్రువు యొక్క దాసత్వాన్ని, శత్రువును మనం చూపిస్తున్నట్టుగా చూస్తాము. కాబట్టి ఐగుప్తు అంటే ఇప్పుడు ఈ పదాన్ని పెట్టుకుని మన రాజు చదువుదాం. ఈ భాగాన్ని లోక దాసత్వంలో ఉన్నటువంటి, లోక మనుగడలో ఉన్నటువంటి, లోక దాసత్వంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్న శత్రువు యొక్క దాసత్వంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి శత్రువు యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి నరులను, నా బిడ్డలను నేను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నేను పంపబడి ఉన్నాను అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి లోకంలోనే పాపంలో పట్టబడిన సోదరి సోదరుడా, లోకంలో ఉన్న శత్రువు యొక్క అగడాల చేత పట్టబడిన సోదరి సోదరుడా, శత్రువు యొక్క దాసత్వానికి లోనైన సోదరి సోదరుడా, ఇక్కడ మాట ప్రకారం చూస్తూ వస్తే నువ్వు దేనికి లోపడతావో దానికి దాసుడని రోమపత్రిక 16వ అధ్యాయంలో రోమపత్రిక ఉన్నాడు. కాబట్టి దేనికి నువ్వు లోపడతావో దానికి దాసుడు అన్నాడు. యోహాను సువార్త 34లో అంటున్నాడు, అక్కడ పాపానికి దాసు, పాపము చేయని ప్రతి వాడు పాపానికి దాసు. కాబట్టి ఇక్కడ పాపము చేసే పాప దాసు అయిన వారిని విడిపించారు. లోకమునికి, లోక సాంప్రదాయాలకు, లోక యొక్క పద్ధతులకు దాసు మనుషులను విడిపించారు. అంతేకాదు శత్రువు యొక్క దాసత్వం ఉన్నటువంటి బిడ్డలను విడిపించడానికి దేవుని చేత, దేవుడే తన కుమారుడిగా యేసుక్రీస్తు వారిలో ఈ లోకంలో పంపబడిన వాడిగా దైవవాక్యం అనుసరిస్తూ వస్తుంది. యోహాను సువార్త 8:24 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 8:24 చదవబడిన వారు చదవండి. నేను దేవుడిని మీరు విశ్వసించకపోతే, యేసు క్రీస్తు ప్రభువాన్ని దేవుడిని అని విశ్వసించకపోయిన వారందరూ ఎక్కడికి చెప్పాడు, వారు పాపములనే వారు చనిపోతారు, పాప దాసత్వంలో వారు చనిపోతారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు అని, లక్ష్యమని దేవుడిని అంగీకరించిన వాడు, విశ్వసించిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాపంలో ఉండేవారు చనిపోతారు. ఈ జీవితం, నా జీవితం అంటే రకాల మంది యేసు క్రీస్తు ప్రభువారిని దైవత్వాన్ని దయ్యాలతో పోల్చిన వాడికి పొమ్మన్నాం. 10 మంది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి దేవుడిని కోరి మనం ఎన్నిక చేసే వాడికి ఉన్నాం. అయితే ఆయన దేవుడిగా అంగీకరించని హృదయం, దేవుడిగా విశ్వసించని హృదయం మారినటువంటి జీవితంలో నువ్వు లేదు మనం ఉన్నాము. కాబట్టి మనం ఒక కూడా దేవుడికి విశ్వసించక ఆయన దేవుడిని అంగీకరించి పాపం చనిపోయి వేసుకొని నువ్వు నేను మనం ఉన్నాము. చెప్పగలగేమో, ఓ దేవా నేను పాపం మీ దేవుడిని అంగీకరించగా, దైవత్వం దేవుడిని, దేవుడి మర్మం అని, దైవత్వం దేవుడిని మిమ్మల్ని విశ్వసింపక
నేను ఈ లోకంలో ఉండి పాపంలో ఉండి పడిపోయి పాపంలో దాస్తున్నాయి, అలాగనే ప్రజలు దాస్తులో పాప జీవితంలో పడిపోయి నష్టపోయి నన్ను మీరు వెతికి రక్షించటకై ఈ లోకానికి సరిదారిగా వచ్చినట్టుకై మీకు వదనములు స్తోత్రము. దేవుని చేత పంపుట దేవాది దేవుడిగా పెరిగినందుకై మీకే వదనములు స్తోత్రము ప్రభు అని చెప్పగల బిడ్డ సోదరా. అదే నుండి నా నుండి మన నుండి దేవుడు కోరుకున్నట్టుగా చూస్తా వస్తున్నాం. ఇక్కడ చూస్తా వస్తే ఒకటి పాపములో ఉన్న వారిని విడిపించిన వరకు, పాప దశత్వంలో ఉన్న వారిని విడిపించిన వరకు, దేవుడికి విరోధి అయిన శత్రువు యొక్క చేతిలో పక్కన హస్తాలతో పెట్టి పందెంపడిన వారిని విడిపించిన వరకు దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి పంపినట్టుగా మనం చూస్తా వస్తున్నాం. కాబట్టి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో దీనులను ఆదరించు దేవుడు అన్నట్టుగా చూస్తా వస్తున్నాం. అదే 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో వీధుల ఏళ్ల తరపున అపారమైన కృప ఏంటంటే దేవుడే శశిరుడిగా మానవత్వంలో దీనుడుగా జన్మించుట అనే విషయాన్ని చూస్తా వస్తున్నాం. అదే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21లో మనం చూస్తా వస్తే పాపలేని ఆయన పాప శరీరాకారంలో జన్మించినట్టుగా చూస్తా వస్తున్నాం. కాబట్టి 3 పదాలు చెప్పాను ఇక్కడ. దేవాది దేవుని యొక్క అపారమైన ప్రేమ ఏంటంటే, కఠినం ఏంటంటే, నిత్య నాశనానికి నిత్య మరణానికి దేవుడిని యేసును అంగీకరించిన విశ్వసింపని వారందరూ నిత్య మరణానికి లోనైన వారిని అందరినీ విడిపించకు, వారందరినీ విడుదల విమోచన కలుగు చేయటకు, దీనులుగా ఉన్న వీరిని రక్షించకు దీనజీవితంగా నిర్మించాడు. అంతేకాదు పాపమైన ఈ జీవితంలో ఉన్న వీరిని పాప శరీరంలో ఆయన నిర్మించాడు. అంతేకాదు ఆయన మన పరిశుద్ధమైన నిర్దోషమైన వ్యవస్థ కాల్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపిన వాక్యము నమ్మదగినది, కరుణాకరమైనదని దైవవాక్యం సెలవిస్తూ వస్తుంది. చెప్పగలరా వీరునైనా నన్ను ప్రభువాన్ని రక్షించరకు, దేవా వీధులైన నన్ను మీరు రక్షించరకు, దేవా పాపినైనా నన్ను మీరు రక్షించరకు, పాప శాపం చేత అట్టకరబడిన నన్ను మీరు రక్షించరకు, ఏ పాపం లేని మీరు పాప శరీరాకారంలో నా కొరకై పంపించబడి నా కొరకై దిరుడుగా జన్మించి నా కొరకై విధవైతువా ప్రభు ఆ పాప ప్రయాణం చేయడం కొరకై ఆ పరవశంగా మీ బలిగా అర్పణగా అర్పించబడుతు ఆ దేవా మీ ప్రేమను బట్టి మీ కుప్పం బట్టి మీ గణాన్ని బట్టి మేము స్థుతించి అలాంటి ప్రభు అని చెప్పగలగా సోదరుగా దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మన పాప విషయమై పరిహారం చేయడం వరకు యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఈ లోకానికి నాడనే విషయాన్ని గ్రహిస్తే వీరుడుగా దరిద్రుడిగా జన్మించి నా పాప పరిహారమై పరమకై స్తోత్రం ప్రభువాన్ని చెప్పి దేవుని స్థుతించి ఆలోచన పరిచయాన్ని కనపరిచేవారుగా ఉండాలని గమనాన్ని కనపరుస్తారు. 2వ భాగం వద్దాం రండి. 1వ భాగం మనం చూసినాం. దేవుడే తిరిగిగా జన్మించాడు, దేవుడే మానవులకు జన్మించాడు, దేవుడే పాప శరీరంగా జన్మించాడు. ఎందుకంటే ఈయన స్థితిలో నిన్ను నన్ను వీధులైన నేను నన్ను మన్నాను, అంతేకాదు పాపలైన నేను నన్ను మన్నాను మరి రక్షించడం వరకే, పాప పరిహారం చేయడం నిమిత్తమే, పాపం నివారణ చేయడం నిమిత్తమే, పాపం రక్షించడం వరకే దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు వారి లోకాన్ని పంపినందుకై ఆయన స్తుతించి ఆలోచన కలిసి ఆయన కనపరిచేవారు అవుతారని బోధనాన్ని మనం చూస్తాము. మరో భాగం కన్నా 107వ కీర్తన 107 10వ వచనం, 107వ కీర్తన 10వ వచనం చదవండి భాగాన్ని. కీర్తన 107:10 దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నత తీర్మానము చూస్తా వస్తే మనం చూస్తా వస్తున్నాము. ఈ మానవుడు అనేటటువంటి ఈ మనుషుడు దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు, అంటే లోబడిన జీవితం. 30 అధ్యాయంలో లోబడిని ప్రజలు అన్నాడు. కాబట్టి ఈ లోబడిని ఈ ప్రజలను విడిపించుకుంటే దేవుని ఆజ్ఞను మీరినటువంటి ఈ మనుషులను, అంతేకాదు మహోన్నతుని యొక్క తీర్మానము నాకు కాదు దేవుడు చెప్పుకోవాలి అని మనం తృణీకరించిన వారిగా మనం ఉన్నప్పుడు, అంతేకాదు మన జీవితం ఎట్లా ఉంది, చీకట్లోను మనోత్సాయాలు అంటే పాపంలోను నిత్య మరణానికి దాసిన ఆ జీవితం మనం నడుస్తున్నట్టుగా చూస్తాము. ఇలాంటి వారిని ఆయన మహావాత్సల్య సంపూర్ణ వీళ్ళంతా ఏది పాత్రలంటే కీర్తన 78వ అధ్యాయం 39-38 చదువుతూ ఉంటే కీర్తన 79 తీయండి బైబిల్ 79-39-38 వచనాలు చదవండి. 39-38 వచనాలు ముందు 39 చదవండి. 78 కీర్తనలు 78. వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం
చేసుకొని మీ స్థితి నా స్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనము ఎలాంటి వారం అంటే విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారం అని మనం చూస్తా వస్తున్నాం. 38లో ఉన్నప్పుడు అయితే ఆయన మహావస్సుని సంపూర్ణుడై కాబట్టి ఇక్కడ చూస్తే తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక దేవుని ఉగ్రతకు పాత్రలం, దేవుని యొక్క రౌద్రానికి పాత్రలం, దేవుని యొక్క కోపానికి మనం పాత్రలై ఉన్నాము. అయితే దేవుడు తన మహావాస్తవికను బట్టి మన పాపము దోషములు పరిహారం చేయడం నిమిత్తమే ఆయనే ప్రాయచితమైన వాడిగా ఉన్నట్టుగా చూస్తా వస్తున్నాం. పరిహారం చెల్లించిన కొరకే అన్నాడు. ఇక్కడ కింద ఫుట్నోట్లో ప్రాయచిత్తము చేయడం కొరకై అనే పదాన్ని మనం చూస్తా వస్తున్నాం. ఇక్కడ సోదరుడా మన పాపను పరిహారం చేయడం కొరకే, మన పాపను నివారణ చేయడం కొరకే, మన పాపను మనం విడిపించడం కొరకే దేవాది దేవుడు ఈ లోకానికి ముప్పటిగా ఉన్నాడు కనుక ఆయన మనం స్థుతించి ఆలోచించి మహిమపరిచాయను దానపరిచేవారుగా ఉంటూ ఉంటారు. ఏమన్నాడు ఇక్కడ, దేవా నేను మహోన్నతమైన తీర్మానం ధృవీకరించాను, అంతేకాదు దేవుని యొక్క మాటకు లోపడలేదు, లోపడి హృదయం కఠిన హృదయం మూర్ఖ హృదయం మొన్న హృదయంతో నేను చీకట్లో మరణఛాయలో జీవించు నా జీవితాన్ని మీరు ప్రేమించిన దేవుడు ప్రభు, మీ కోపానికి మీ రౌద్రానికి మీ యొక్క ఉగ్రతకు నేను పాత్రమే ఉండగా మీరు మీ కోపాన్ని రౌద్రాన్ని నా మీద కుమరించగా మీరు అర్చుకొని ప్రభు మీరు వాసన సంపూర్ణుడై మహావాసన సంపూర్ణుడై ప్రభు నా పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం కొరకే ఈ లోకానికి మీరు పంపడానికి కలిగాయి, నా పాపములకు పరిహారం చేయడం కొరకే ఈ లోకానికి మీరు పంపడానికి కలిగాయి, నా పాపములను నివారణ చేయడం కొరకే ఈ లోకాన్ని నువ్వు పంపడానికి ప్రభు నువ్వు సూచించి ఆలోచన మహిమపరిచి మనం కనపరుస్తున్నాను ప్రభు అని చెప్పగల విడా సోదరుడా. అదే నీ నుండి నా నుండి మన నుండి దేవుడు కోరుకున్నటువంటి కార్యం, దేవుడు కోరుకున్నటువంటి అద్భుతమైనది మనకు నాకు చేస్తుంది. కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమిటంటే, ఒకటి ఆయన పేదగా జన్మించాడు, మన పేదవాళ్ళు రక్షించడం కొరకే. అంతేకాదు ఆయన దేవుడిగా జన్మించాడు, దేవుడు రక్షించడం కొరకే. ఆయన పాపగా జన్మించాడు, పాపగా చెల్లిగా జన్మించాడు, పాపను రక్షించడం కొరకే. నువ్వు దేవుడు దరిద్రుడు ఇలాంటి పేద పాపే నేను మనం రక్షించగా దేవుడు శరీరాలుగా మానవులకు దేవుడు జన్మించే ఆయన స్థితి ఆలోచనపరచాలి. 3 చూస్తూ వస్తున్నాం. మహోన్నత తీర్మానం ప్రకటించాము, దేవుడు మనకు లోపడలేదు, అంతేకాదు ఇష్టార్థమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, పాపంలోనూ అపరాధంలో వాళ్ళని, అంతేకాదు పాప చీకట్లను మనశ్చర్యలు జీవించే వారి మన హృదయము దేవునికి ఉగ్రతకు దేవునికి కోపానికి పాత్రమైన జీవితం. అయితే దేవుడు మహావాసన సంపూర్ణుడై తన ఉగ్రతను తన కోపాన్ని అణుచుకొని ఆయనే పాప పరిహారం చేయడం నిమిత్తమై, పాపను ప్రాయశ్చిత్తం చేయడం నిమిత్తమై, పాపను నివారణ చేయడం నిమిత్తమై దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకములో పంపబడినకై ఆయన మనం స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఆయన కనపరిచే వారిగా ఉంటారు. మనం చేస్తారు. 3వ అధ్యాయం 3వ పురాణంలో వచ్చామా ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. కదా ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్సీ 2:1 మీరు పాప అపరాధం చేత వచ్చిన వారు ఉండగా ఇక్కడ మన స్థితి ఏంటంటే మన పాప అపరాధముల చేత వచ్చిన వారు అంటే ఆత్మీయంగా మన జీవితము మరణమైన ప్రతిదీ ఒకటి చనిపోయిన ప్రతిదీ ఆత్మీయంగా మనం పాప అపరాధముల చేత వచ్చిన వారు. అదే 2వ అధ్యాయం 3వ వచనం అండి ఎఫ్సీ 2:3 శరీరమేకి మనసేకి కోరికలు నెరవేర్చుకున్న మన హృదయం. ఒకటేమో పాప అపరాధం చేత వచ్చిన వారు, రెండోదిగా శరీరం యొక్క కోరికలు లేదా నేత్రం యొక్క కోరికలు శరీర ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి మనము పాత్ర. ఇలాంటి స్థితిని బట్టి మీరు దేవుని ఉగ్రతకు పాత్రలై ఉండగా అదే బాగా చెప్పాడు, మీరు దేవుని ఉగ్రతకు పాత్రలై ఉండగా అన్నాడు. కాబట్టి దేవుని ఉగ్రతను మనకు బదులుగా దేవుడే భరించటకు, మనకు బదులుగా తానే భరించటకు ఈ లోకానికి పంపిన వాళ్ళగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సోదరివా దేవుడే తన కుమారుడిని మన యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుని ఉగ్రతను భరించటకు మనకు బదులుగా మన స్థితిలో మన స్థానంలో ఉండి ఆయన భరించటకు ఆయన ఈ లోకానికి పంపని వారిగా చూస్తూ వస్తున్నాం. అందుకని ఆయన ఏం చేశాడు, యెషయా-గ్రంథం 53వ అధ్యాయం చూస్తూ వస్తే యెషయా-గ్రంథం 53వ అధ్యాయం మన కొరకు ఆయన తిరిగించబడ్డాడు, మన కొరకు ఆయన విసిరింపబడ్డాడు, మన కొరకు ఆయన వ్యాధిని అనుభవించాడు, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన యావత్ శిక్షను ఆయన భరించేట్టుగా మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు ఆ సోదరిగా 3వ కోణంలో నువ్వు చెప్పగలవా, పాప అపరాధం చేత వచ్చిన నన్ను ప్రతిగించడం కొరకే ఈ లోకంలో మరి లోకాసులు శరీరాసులు నేత్రాసులు నేను జీవించే నన్ను విభజించడం కొరకై విడుదల చేయడం కొరకై లోకాసులుగా జీవించే నన్ను కొరకై మానవ ఇష్ట ప్రకారం జీవించే నన్ను కొరకు నన్ను విభజించడం కొరకై ప్రభు దేవుని పేరును దేవుని కోపాన్ని నేను భరించవలసిండగా బదులుగా నాకు బదులుగా ప్రభు మీరే నా శిక్షణ భరించడం ఈ లోకానికి పంపడానికి ఇస్తూ వస్తారు. నా కొరకై పడ్డారు, నా కొరకై గాయపరచబడ్డారు, నా కొరకై నలగొట్టబడ్డారు, నా కొరకై మీ సమస్తను భరించారు, నా యావత్ శిక్షను మీరు భరించేందుకై
ఆ కలువశిలో మీకు నా శిక్షను భరించి నాపై ఏ శిక్ష విధి లేకుండా చేసినందుకై మీకే మనల్ని స్తోత్రం ప్రభావ. ఎందుకంటే నువ్వు పంపడినందుకై ఏమర్పించగలవాడి తండ్రి, ఏమి లేని వాడిని హృదయపూర్వకమైన స్థితి ఆరాధన యేసు క్రీస్తు వారి నామమున మీకే అర్పిస్తున్నాను ప్రభావ. చెప్పగలవేడా సోదరి సోదరుడా? ఎప్పుడో ఏంటి పాప అపరాధం తెచ్చిన వారిని బ్రతికించిన వరకు శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చిన వారిని దేవుని పాత్రైన వారిని దేవుని కృతను మనకు బదులుగా దేవుడు భరించినకు యేసుక్రీస్తు వారి నామమున పంపబడిన వారిగా ఉన్నాడు. మనకు బదులుగా ఆయన భరించాడు. ఆయన మన యొక్క శిక్ష భరించాడు. మన కొరకు నిలగొట్టబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన వ్యాధి అనుభవించాడు, మన కొరకు సమస్త ప్రాణం గారవచ్చాడు. అంటే మన శిక్ష యావత్తును తను భరించినట్టుగా మనపై ఏ శిక్ష విధి లేకుండా ఆయన చేసినట్టుగా ఆయన స్తుతించి ఆలోచన ఆయన దానికి వచ్చేవారుగా మనం ఉండాలని దైవాన్ని నిర్వహించబడుతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తము మొదటి యోహాను 1:1 ప్రకారం లేదా నిక్షిప్త 1:7 ప్రకారం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపం నుండి మనం కడిగి పవిత్రపరిచినాము. ఇది బదులుగా తీస్తుంది కాబట్టి తెలుసుగా 1:9 ప్రకారం యేసుక్రీస్తు వారి రక్త పోషణ కింద వచ్చిన దానిగా నువ్వు ఉంటే, నీ పాప పరిహారం చేయబడిన దానిగా నువ్వు ఉంటే, పాప పరిహారం చేయబడిన వారి దానిగా జరుగుతారనుకుంటే ఆయన మనం స్థుతించాలని ఆయనను బలపరిచేవారుగా ఉంటారు. ఎన్ని భాగాలు చూసారు మనకు? దేవుని యొక్క అపారమైన 3 లక్షణాలు చూసారు. ఒకటి ఐగుప్తు లోక దాసత్వంలో ఉన్నవాడు, శత్రువు యొక్క దాసత్వంలో ఉన్నవాడు, విడిపించడానికి వీరులైన మనం రక్షించడానికి దేవుడిగా జన్మించాడు, వీరులైన మనం రక్షించడానికి బెదగా జన్మించాడు. అంతేకాదు పాపలైన మనం రక్షించి పాపసేవ దాకా తెలుసుకున్నాడు. అందుకే ఆయన మనం స్తుతించి ఆరాధించిన ఆయన వచ్చాడు. ఈరోజుగా మహోన్నతుని యొక్క తీర్మానాన్ని ధృవీకరించాను. దేవుని యొక్క మనఛాయలో చీకట్లను నివాసిస్తూ హృదయం ఉంది. దేవుని హృదయం మనం పాత్రలు అయిపోయాం. కాబట్టి ఇక్కడ ఆ ప్రకారం చూస్తూ వస్తే దేవుని ఉగ్రతలకు మనకు బదులుగా మన శిక్ష భరించినప్పుడు ఈ లోకానికి పంపిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన కొరకై నిలబడబడ్డాడు, మన కొరకై గాయపరచబడ్డాడు, మన కొరకై సమస్త శిక్షను భరించాడు. కాల్చిన ప్రవర్తన తర్వాత పాపను పరిహారం చేశాడు. ఆయన సొంతగా ప్రవేశి ఏ పాపము కనపడకుండా ఆయన చేసిన వాడుగా ఉన్నది. ఆయనను స్తుతించి ఆరాధించిన కనపరిచేవాడుగా ఉండగలుగుతారు. 40 రండి. యెషయా 44:24 చదవని బాగా ఎన్ని బాగా చదువుతారు, చదివించాలి, స్పీడ్గా చదవాలి. యెషయా 44:24 గర్భము నుండి నేను వినిపించిన నీ మోచకుడు చాలు. 58వ కీర్తన 35వ వచనం, 78 కీర్తన 35వ వచనం. ఒకే పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వస్తుంటది మహోన్నతైన దేవుడు నీ విమోచకుడు అనియు. కాబట్టి యోబు గ్రంథం 19:25, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. నా విమోచకుడు సజీవుడు. చాలు. సామెతలు 28, సామెతలు 23:11, సామెతలు 23:11. వారి విమోచకుడు బలవంతుడు. యెషయా గ్రంథం 43:14, యెషయా గ్రంథం 43:14. ఇక్కడ చూస్తున్నాడు, నా విమోచకుడు పరిశుద్ధుడు. ఎన్ని భాగాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 భాగాలు. గర్భము నుండి నిర్మించిన నీ విమోచకుడు, నా నిర్మాణకుడైన ఓ విమోచక, మహోన్నతుడైన దేవుడని నేను గ్రహించాను. రెండోగా నా విమోచకుడు మహోన్నతుడు. అంతేగా నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు పరిశుద్ధుడిని నేను గ్రహించేట్టుగా నా మనోన్నతుడు వెలిగిపోచేశావు. అందుకే మేము స్తుతించి ఆరాధన భయపడుతున్నాను. ఆ చివరి పదం చదవమా? యెషయా గ్రంథం 49:26, యెషయా గ్రంథం 49:26. మనుషులందరూ ఎరిగినట్లుగా. చాలు. ఇక్కడ ఫస్ట్ ఏమో నువ్వు ఎరగాలి. రెండోదిగా నిన్ను విమోచించిన ఆ బలవంతుడు, ఈ విమోచకుడు బలవంతుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ గొప్ప దేవుడు అనేకులకు ఆయన బలవంతుడని ఎరగాలి. అంటే నీ సాక్షి జీవితం అక్కడ ఉండాలి. రెండు చెప్పాడు ఇక్కడ, నువ్వు ఎరగాలి. ఒకడేమన్నాడు? నిన్ను గర్భం నుండి నిర్మించిన నా విమోచకుడు, నన్ను గర్భం నుంచి నిర్మించిన వాడు, నా నిర్మాణకుడు, నాకు. రెండోది వస్తున్నావు, నా మహోన్నతైన దేవుడు విమోచకుడు, అంటే నా విమోచకుడు మహోన్నత దేవుడు అని. మూడోది వస్తున్నాము, నా విమోచకుడు సజీవుడైన దేవుడు అంటున్నాడు. కాబట్టి చూస్తున్నావు విమోచకుడు పరిశుద్ధుడు అని మనం చూస్తా వస్తున్నాం. నువ్వు ఎరిగావా?
నీ పాప అపరాధమని నిన్ను విమోచించుటకై తన విమోచన రక్తాన్ని కలుసిన కాచిన విమోచకుడు సజీవుడు బలవంతుడు పరిశుద్ధుడు నీ నిర్మాణం విరిగినావా, నీ మనోతుడు లింపు చేసిన కానీ అన్నాడా? అయితే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు పరిశుద్ధుడు, నా విమోచకుడు సజీవుడు పరిశుద్ధుడు, ఆయన బలవంతుడని నేను మాత్రమే కాదు అనేకులు గుర్తున్నట్టుగా అనేకులు ప్రతింపచేసే విధంగా మనం నిర్మాణం చేసినందుకే మీకు స్తోత్రం ప్రభువాన్ని చెప్పగలవాడు సోదరి సోదరుడా. అదే దేవుడు నిన్ను నా నుండి మన నుండి కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి? నా విమోచకుడు నా నిర్మాణకుడు, నా విమోచకుడు పరిశుద్ధుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు ఆయన నన్ను విమోచించాడు. అంతేకాదు నిర్మాణకుడు సజీవుడు బలవంతుడు పరిశుద్ధుడని అనేకులకు చూసినట్టుగా నా జీవితాన్ని ఆయన నడిపిస్తున్నందుకై ఆయన స్థుతించి ఆరాధించి మహిమపరిచి ఆయనను బాగొస్తున్నాను అని చెప్పగలరు. ఇదే దేవుడిని నేను కోరుకుంటున్నాను. నా విమోచకుడు బలవంతుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడని వివాహతులు విమోచన కాలంతో చేసిన ఆ పరిశుద్ధితో కలిసి నేను విమోచన కాలంతో చేసే స్తుతియాగం అంగీకరించు ప్రభావాన్ని పరిశుద్ధుడు నిర్దోషి నిష్కమనుడు పాపంలో ప్రత్యేక ఉన్నవాడు నేను ఎదిగాను అనేకులు ఎరిగినట్టుగా నా విమోచకుడు పరిశుద్ధుడు నిర్దోషి అంతే నా విమోచకుడు బలవంతాన్ని అనేకులు ఎరిగినట్టుగా నా జీవితాన్ని మీరు నడిపిస్తున్నందుకై నాలో మీరు చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి మిమ్మల్ని కనబరుస్తున్నాను ప్రభావాన్ని చెప్పాలని దేవుడికి ధన్యత దేవుడికి కోరలేదు అదే అనుకుంటున్నాను. మరొకమా చివరిగా రండి యోహాను సువార్త 8:4 యోహాను సువార్త 8:4 వచ్చినాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి దురాశను నెరవేర్చేవాడు వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు. కాబట్టి మన జీవితం చూపిస్తుంది ఇక్కడ ఏమన్నాడు? మీరు అబద్ధికులు, అబద్ధానికి జనకుడు అపవాది సంబంధులు, మీరు అబద్ధాన్ని ప్రేమిస్తారు, అబద్ధాన్ని మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాన్ని బోధిస్తూ ఉంటారు, అబద్ధాన్ని చేస్తూ ఉంటారు. అయితే రోమపత్రిక 3:4 ఏమంటున్నాడు? రోమ 3:4 నేను వెళ్ళి తెలంగాణ బాగానే రోమ 3:4 ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు అంటే సత్యవంతుడైన దేవుడు ఎరగాలి, యథార్థవంతుడైన దేవుడు ఎరగాలి. ఇంతకాలము అబద్ధికులైనటువంటి ఆ దైవత్వమైన దయ్యాలను విరిగావు, దేవుడు అంగీకరిస్తూ ఉన్నావు. కాబట్టి సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలంటే నీకు జ్ఞానం కావాలి, వివేచన కావాలి, తెలివి కావాలి. లేదు నీకు విమోచన లేని, వివేచన లేని, గ్రహింపు లేని, తెలివి లేని వారం యెషయా 27:11 చూస్తా వస్తే. కానీ వివేచన లేదు, తెలివి లేదు, గ్రహింపు లేదు. కాబట్టి ఇలాంటి వివేచన లేని, గ్రహింపు లేని, తెలివి లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని సజీవుడైన దేవుడిని నేను ఎరగాలని, నిత్యము సజీవము అయిన ఆగొప్ప దేవుడిని, శక్తి ఆగొప్ప దేవుడిని ఎరగాలని ప్రభువా మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చి మొదటి యోహాను పత్రిక 5:20 మొదటి యోహాను 5:20 చదవండి. మొదటి యోహాను పత్రిక 5:20 వచ్చినాం. మనము సత్యవంతుడైన వారిని దేవుని ఎరుగవలని దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎరిగవా? నువ్వు ఈ లోకంలో దేవుని ఎరగాలంటే దేవుని కుమారుడు రావాలి ఈ లోకానికి. దైవత్వం ఆ దేవుడు ఈ లోకానికి రావాలి. దేవుడు పంపబడిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారి నామములో. ఇప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిలో పంపబడిన వాడుగా ఉండి ఆయన నీకు, నాకు, మనకు సత్యవంతుడైన దేవుడిని ఎరుగవాలని మనకు వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. ఆ సత్యమైన దేవుడు మనం ఎరిగాము, ఆయనే నిజమైన దేవుడు మనం అంగీకరిస్తా ఉన్నాం. అప్పుడు సంస్కృతిగా 1 యోహాను 5:20 3 యోహాను 5:20 చదువు పూర్తిగా. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవాలని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి మన వివేకము జ్ఞానం ఇచ్చున్నాడు. సత్యవంతుడైన దేవుని ఎరిగిన వారము ఆయన నిజమైన దేవుడు ఎరుగును. ఆయన నిజమైన దేవుడు ఎరుగునట్టుగా నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, జీవదాత అయిన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి, ప్రాణదాత అయిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుడు నువ్వు ఎరిగినట్టుగా జీవులు ఊపిరిని ప్రాణం నుంచి సమస్త జీవరాశులకు ఆనందంగా పోషించే ఆ పోషకుడైన దేవుడిని విన్నట్టుగా ఆ దేవాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీకు, నాకు, మనకు జీవనం వివేకము, జ్ఞానము తెలివించి సత్యవంతుడైన దేవుడు మనం ఎరిగినట్టుగా మన మనోహతులు నిరూపించేసిన గొప్ప దేవుడిని మనము చూపించాలి అన్నాడు. నేను సత్యవంతుడైన దేవుడు ఎరిగినట్టుగా వివేకము, జ్ఞానం ఇచ్చినగా మీ కొరకు వచ్చి ఉన్నాను.
నేనే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు అని అన్నాడు. ఆ నిజమైన దేవుడిని మనం ఏం చేయాలి? ప్రకటన 22వ వచనం, ప్రకటన 22వ వచనం అందరం వస్తున్నామా? ఎవరికి అందరం కలిసి 22:9 ప్రకటన 22వ అధ్యాయము. దేవునికి నమస్కారము చేయండి. దేవునికి వర్షిప్, నీ ప్రశ్న వర్షిప్ ద లార్డ్ అన్నాడు. దేవునికి నువ్వు నమస్కారం చెయ్యి, ఆయన ఆరాధించు, ఆయన పూజించు, ఆయన గణపరచు. ఆయన స్తుతులకు పాత్రుడు స్తోత్రాలుడు కనుక, కానీ ఇప్పుడు ఆయన స్తుతులకు పాత్రుడు స్తోత్రాలుడు కనుక ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన గణపరచండి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక మనకు 5 తలపు మనం తీసుకుంటూ వచ్చాం. ఎందుకు పంపడిన వాళ్ళని చూస్తూ వచ్చినాం. ఏమైనా వేసుకుందామా? ఒకటి, ఆయన దేవుడిగా దీవులను రక్షించడానికి లోకాలు పంపబడ్డాడు. ఆయన భేదం రక్షించడానికి లోకాలు పంపబడ్డాడు. ఆయన పాప శరీరకాలంలో పాపం రక్షించడానికి లోకాన్ని పంపబడ్డాడు. కాబట్టి పాపని నన్ను రక్షించడం కొరకేది, భేదను రక్షించడం కొరకేది పాప శరీరకంలో పంపడిన ఓ దేవాది దేవ యేసుక్రీస్తు మీకే వందనములు స్తోత్రములు అని చెప్పగలవా? అదే దేవుడు కోరుకున్నటువంటి దేవుని నామమును కోరుకున్న ఆరాధన. రెండవ భాగం చూస్తూ వస్తున్నా. రెండవ భాగం చూసుకొని వచ్చాము మనం. పాప అపరాధం అంటేనా అనిపిస్తుంది? కాదు. మహోదయ నిర్మాణం స్వీకరించి దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి పాత్రని మన ఉగ్రతను కార్యపరిచకు ఈ లోకానికి పంపిన వాడుగా ఉంటుంది. మూడవదిగా మన పాప అపరాధం తెచ్చిన వారమే, మనుషుల యొక్క కోరిక నెరవేర్చుకోవడమే, దేవుని ఉగ్రత పోతులమే మన ఉగ్రత పరిచయకి ఈ లోకానికి పంపబడిన వాడు. మనకై గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, వినియోగపడ్డాడు, మన శిక్షణ దేవతను భరించాడు, మన శిక్షను మన మీద తొలగించిన వాడుగా ఉంటుంది. అందుకే ఆయన పంపుకున్న వాడు. నాలుగుగా నా విమోచకు బలవంతుడు, నా విమోచ సజీవుడు, నా విమోచ దర్శకుడిని నేను ఎదిగినట్టుగా. అంతేకాదు నన్ను ఎరిగిన వారందరూ కూడా, నా జీవితం ఎరిగిన వారందరూ కూడా నా విమోచకుడు సజీవుడు బలవంతుడు పరిశుద్ధుడి సమస్త జనాంగం ఉన్నట్టుగా మీరు పంపబడినదిగా మీకే వందనాలు వస్తుంది. 5వదిగా వందస్తూ వచ్చిన ఏమన్నాడు? మన అబద్ధికులం, అబద్ధ జనాంగం, అబద్ధాన్ని బోధించేవారు, ప్రకటించేవారు, అబద్ధాన్ని మాట్లాడేవారు, అబద్ధాన్ని అసత్యాన్ని బోధించేవారు. కాబట్టి సత్యమని మనకు తెలియదు, అసత్యాన్ని మన లోకంలో ప్రేమిస్తూ అసత్య లోకంలో ఉన్న అబద్ధమైన ఆ దైవత్వమైన దయ్యాలన్నీ కూడా బుద్ధించి సేవించి సాగిపోయేవారు. దేవుడు నిజమైన దేవుడు ఇవ్వనట్టుగా యేసుక్రీస్తు వాడు దేవుడి కుమారుడు యేసుక్రీస్తు వారి లోకాన్ని పంపబడ్డాడు. కాబట్టి సత్యము, వివేకము, జ్ఞానము, తెలివంటే ఏంటో నీకు నాకు బోధించాడు, ప్రకటించాడు, తెలియజేశాడు. కాబట్టి సత్యవంతుడైన దేవుడు ఎరిగినట్టుగా, నిజమైన దేవుడు ఎరిగినట్టుగా నిన్ను నన్ను వివేకము, జ్ఞానము తెలివించి సత్యవంతుడైన దేవుడు ఎరిగినట్టుగా మన మనోరథుడు నింపొందిన గొప్ప దేవుడిని మనం స్థుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక, దేవుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రాలుడు కనుక ఆయన స్థుతించి ఆరాధించి మహింపరిచి ఆయన కనపరిచి ఆయన పూజించేవారుగా ఉన్నాం. స్థుతిద్దామా? కనపడదామా? మొక్కల పైకిద్దాం. దేవుడు ఇచ్చిన సమయం మేరకు దేవుడిని స్థుతించి ఆరాధించి మహింపరచాలి. దేవుడు నామమున మనం చేస్తాం. నాకు ఎందుకంటే స్పీడ్ వెళ్తే ఈరోజు రాత్రి ఉదయం కూడా నేను మా ప్రార్థన చేసుకుంటామంటే ఆరాధకులకు సమయం ఇవ్వు, ఆరాధన వర్తమానికి ఇవ్వు వాకు అన్నాడు. ఆరాధకులు లేదంటారు, వారికి సమయం ఇవ్వు, అందరూ ఆరాధించినట్టుగా ప్రభుత్వంలో నువ్వు నీ ఆరాధన వర్తమానం కుదిర్చుకో అన్నాడు. అందుకే కుదిర్చాను. కాబట్టి దేవుని ఆరాధిద్దాం, హృదయ మనసు దేవుడు స్థుతిద్దాం, ఆరాధన ప్రయత్నం.